ఒక జర్నలిస్టుగా సమాజంలోని బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం ద్వారా వారి అభ్యున్నతి కోసం ప్రజాప్రతినిధులకు అలాగే అధికారులకు పలు సూచనలు ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి గోపాలకృష్ణ అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు అన్నారు. ఆదివారం కొత్తపేటలో ఎన్జీఓ హాల్లో దివంగత ఆర్ఎన్ గోపాలకృష్ణ సంతాప సభ నిర్వహించి నివాళులర్పించారు. ప్రముఖ సీనియర్ పాత్రికేయులు దివంగత ఆర్ఎన్ గోపాలకృష్ణ సంతాప సభ స్థానిక ఎన్జీఓ హోంలో జరిగింది. ఈ సభకు బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. తొలుత జర్నలిస్ట్ ఆర్ఎన్ గోపాలకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేశన శంకర్రావు మాట్లాడుతూ సమాజాన్ని జాగృతి చేసే అంశాల్లోనూ పేద ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే దానిలో ఒక జర్నలిస్టుగా పత్రికా రంగంలో ఆయన చేసిన విశ్లేషణలు మరువలేనివని అన్నారు. అంతేకాకుండా తన ద్వారా ఎంతో మందిని జర్నలిజంలోకి తీసుకువచ్చి పాత్రికేయ రంగంలో వారికి ఉపాధి కల్పించిన వ్యక్తి గోపాలకృష్ణ అని నివాళి అర్పించారు. అంతేకాకుండా సామాన్య కుటుంబంలో జన్మించి భాషా ప్రవీణ పట్టభద్రుడై ఉపాధ్యాయ వృత్తిలో రాణించారని, ఉద్యోగ అనంతరం అర్చక వృత్తిలో కొనసాగుతూ అర్చకుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిన వ్యక్తి గోపాలకృష్ణ అని నివాళిలో పేర్కొన్నారు. ఇదే కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయులు నిమ్మరాజు చలపతిరావు కూడా హాజరై గోపాలకృష్ణకు నివాళి అర్పించారు. జర్నలిస్టు వృత్తిలో ఆయన చేసిన సేవలను ప్రస్తుతించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు. స్కూల్ మాస్టర్ గారు ఎట్లా అక్షరాభ్యాసం చేస్తారో మాకు రాజకీయ అక్షరాభ్యాసం నేర్పినటువంటి వ్యక్తి ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు. నాలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఈ పరిసర ప్రాంతాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ వర్గాల అందరికీ సముచితమైనటువంటి అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి న్యాయం జరగాలని ఒక మంచి ఆలోచనతో, ఎంతో సహృదయంతో తను భోజనం చేసినా చేయకపోయినా తన వల్ల 10 మంది ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కాలని మనసా వాచా కోరుకున్నటువంటి వ్యక్తి ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా బీసీ సంఘాలను వెంబటేసుకుని ఎస్సీ సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, కేంద్ర మంత్రుల దగ్గర కానీ, రాష్ట్ర మంత్రుల దగ్గర కానీ గతంలో మరి తంగేళ్ళు శేషరాజు గారు, కావేటి ఎలమందరావు గారు, మరి చాలామంది ప్రముఖ నాయకులందరూ కూడా ఈ తెనాల్లో ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. వారందరూ కూడా ప్రేరేపణ చేసి ఈ సమాజంలో వాళ్ళు చాలా కోల్పోతూ ఉన్నారు. మనం ఎంతో కొంత న్యాయం చేయాలని మాకన్నా కూడా ఆయన ముందుగా ఉండి మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించి అటు హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ వివిధ శాఖ మంత్రులు కలిసి బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు ఎంతో పాటుపడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అకాల మరణానికి చింతిస్తూ బీసీ సంక్షేమ సంఘం తరపున ఈ రోజున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఎక్కడుండా భగవంతుడు ఆయన్ని నిండు నూరేళ్ళు కూడా ఆశీర్వదిస్తాడని, ఒక బీసీ, దళిత, ఎస్సీ, ఎస్టీ సంఘాల కోసం అభ్యున్నతి కోసం ఎప్పుడు కూడా నిరంతరం పాటుపడుతూ వచ్చారు. నాకు చెప్పినట్టుగా మాకు 81-80లో నేను ఇక్కడ ఆంధ్ర పత్రికలో పనిచేస్తూ 3-4 ఏళ్ళు ఇక్కడే ఉన్నాం. తర్వాత సినిమా యాక్టర్ ఏవిఎస్ ఆయన, మేమంతా గోపాలకృష్ణ గారు కలిసి, శంకర్రావు గారు కూడా ఆ రోజే 82లోనే ఒక ఉన్నత స్థాయికి వస్తాడు, మంచి యువకుడు, ఉత్సాహవంతుడు అని చెప్పని మేమంతా కూడా ఆశీస్సులు అందిస్తూ ఆయన కూడా ఎంతో కొంత రాజకీయంగా ముందుకు రావాలని కూడా మేము కోరుకున్నాం. అయితే దురదృష్టవశాత్తు ఒక్కసారి ఓటమి పాలు కావటం, దాంతో ఈ యొక్క విరక్తి ఏది, ఈ యొక్క పార్టీల రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల యొక్క బీసీలని తయారు చేసుకుంటూ ముందుకు వచ్చారు. బీసీలకే కాదు, ఓసీలకు కూడా నిజంగా మా బలుగు బలహీన వర్గాలకు సేవలు చేసిన వాళ్ళే ఎవరికైనా మేము ఘనమైన నివాళులు, అదేవిధంగా ఘనమైన సత్కారాలు కూడా చేస్తాం. అంటే మా ఒక్క బీసీ కులాలనే కాదు, ఎవరినైనా మేము ఆదరిస్తాం. అది సొసైటీకి ఫస్ట్ తెలియాలి. అట్లాగే అట్లాంటి గురువు గారైన గోపాలకృష్ణమూర్తి గారిని కూడా మేము ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తామని వచ్చిన కుల సంఘ నాయకులందరికీ కూడా మేము ఆయనకి ఘననివాళులు అర్పించేందుకు. ఆర్ఎన్ గోపాలకృష్ణమూర్తి గారు మాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. వారు టీచర్గా ఉన్నప్పుడు మా తెనాలి పట్టణ బట్రా సంఘం అంటే రాజులందరినీ కూడా
చైతన్యపరిచి ఆయన స్కూల్లో చేర్పించి మా అందరికీ విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గొప్ప వ్యక్తి ఆర్ఎన్ గోపాలకృష్ణమూర్తి గారు. అలాగే బీసీ సంఘ ప్రధాన కార్యదర్శిగా చేసినటువంటి తంగెళ్ళ శేషంరాజు గారు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ ఆయనకు వెన్నుదన్నుగా ఉంటూ ఆయనకి సూచనలు సలహాలు ఇస్తూ మేము రాజుల కాలనీలో నిర్మించినటువంటి సత్యసాయిబాబా మందిరానికి ఎన్నో సూచనలు సలహాలు ఇస్తూ పాత్రికేయ రంగంలో కూడా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఆర్ఎన్ గోపాలకృష్ణమూర్తి గారు. కాబట్టి వారు ఈ రోజున చనిపోవటం అనేటువంటిది మాకు చాలా బాధాకరంగా ఉంది. దీనికి తెనాలి పట్టణ భట్రా సంఘం తరపున మేము ఘనమైన నివాళులు